ఆ ఆకారాన్ని చూసి ఋషులంట లలిత అన్నాడు. ఎరుపు right, అంటే right. లాల్. అవును అవును. అట్లా ఆ లలిత అని అనగానే లాల్ ఎర్రగా ఉంది అమ్మవారు కాబట్టి లలిత. అట్లా ఇప్పుడు లాల్ అనే దానికి లలిత అని మనం అంటున్నామంటే లాల్ అనే పదాన్ని మనం తీసుకున్నట్టే కదా. అవును. మరి మనకు ఇంకొకటి, అమ్మవారు పార్వతీదేవిని శివుడంట పార్వతీదేవి సౌమ్యంగా ఉన్నప్పుడు గౌరీ అంటారు. గౌరీ అంటే హిందీలో గోరి అంటే తెల్లగా ఉన్న వాళ్ళని గోరి అంటారు. Right. అదే గౌరీ అయింది. అమ్మవారు కోపంగా రౌద్రంగా అయినప్పుడు ఇట్లా కాళికాదేవి లాగా నల్లగా ఇట్లా ఉగ్ర రూపం అది దాలుస్తారు. కూడా హిందీ నుంచి. కాళీ అంటే నల్లగా అయిన వాళ్ళని కాళ అంటారు. అవును అవును. నల్లగా అయినప్పుడు కాళీ అయింది, తెల్లగా ఉన్నప్పుడు గౌరీ అయింది. అమ్మవారు ఎర్రగా అయినప్పుడు లలిత అయింది. ఇప్పుడు గౌరీదేవిని తీసేద్దామా? సో ఈ పదాల వెనుక ఇంత మీనింగ్ ఉంది అసలు, చాలా మందికి తెలియదు ఇది. ఇవన్నీ కూడా సంస్కృత భాష నుంచి హిందీ, హిందీ భాష నుంచి మనం వాడుతున్నాం. అంటే అన్ని కలివిడిగా ఉన్నవే, ఎక్కడ విభేదించడానికి లేదు. ఇప్పుడు మనం నిద్ర వస్తుంది అంటాం మనం తెలుగు భాషలో. నిద్ర అనేది సంస్కృత భాష. హిందీలో కూడా నిద్ర అనే అంటాం. నీంద్ అనేది మళ్ళీ ఉర్దూ పదం. ప్యార్ ప్రేమ్ అంటాం, హిందీలో ప్రేమ్ అంటారు, మనం కూడా ప్రేమ అంటాం. సంస్కృతంలో కూడా ప్రేమ అనే.